మానవుడు చేసే పాప కార్యాల గురించి పద్మ పురాణంలో ఏ విధంగా చెప్పారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. మానవుల పాప కర్మలు ఏ విధంగా ఆ కర్మలు అనేవి మానవుని మీద ప్రభావం చూపెడతాయి అనేది చెప్తున్నారన్నమాట. ఎలా అయితే మనం ఒక విత్తనం నాటిన తర్వాత ఆ విత్తనం నాటగా ఎమ్మంటే మనకు వృక్షం అయిపోతుందా? అవదు కదా. మెల్లగా ఆ సీడ్ జర్మినేట్ అవ్వాలి, తర్వాత ఒక చిన్న మొలకగా వస్తుంది, తర్వాత అది చిన్న మొక్కలాగా తయారవుతుంది. ఆ మొక్కకి మళ్ళీ బాగా మనము పోషణ చేస్తే అది చక్కగా మంచిగా ఒక వృక్షంలాగా తయారవుతుంది. ఆ వృక్షంలాగా ఎప్పుడైతే దానికి సమర్థత, ఆ బలం అనేది చేకూరుతుందో అప్పుడు వృక్షం నుంచి మనకి పూలు, ఫలాలు అన్నీ కూడా మనం అనుభవించగలం అన్నమాట. అలానే ఇది ఒక పాప కార్యం చేశాము అని అంటే దాని రిజల్ట్ చూపెట్టడానికి కొంచెం టైం పడుతుందంట. మనం అప్పుడప్పుడు కొన్ని సంఘటనల ద్వారా మనం ఏమనుకుంటామంటే, నేను రోజు ఇంత భక్తి చేస్తున్నాను, ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తున్నాను, నా జీవితం ఏంటి ఇలా ఉంది, నా ఎదుటి వాళ్ళు ఉన్నారు, నా ఎదుటి వాళ్ళు ప్రతిరోజు మాంసాహారం తింటూ ఉంటారు, అసలు అధర్మంగా డబ్బుని సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళు అసలు భగవంతుని వైపు దృష్టే పెట్టరు, అలాంటి వాళ్ళ జీవితం ఎందుకు ఇంత అద్భుతంగా ఇంత ఆనందంగా ఉంది అని అనుకుంటూ ఉంటాం. మనకి చాలా మందికి క్వశ్చన్ వస్తూ ఉంటుందన్నమాట. దానికి మనం చేసే ఈ పాపపు కర్మలు ఏ విధంగా మనకి చూపెడతాయి అనేది ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నాం అన్నమాట. సో ఎలా అయితే ఒక వృక్షము చిన్న విత్తనం దాటిన తర్వాత అది వృక్షం కావడానికి ఎలా అయితే టైం తీసుకుంటుందో, అలానే మనం చేసిన పాపానికి ఫలితం అనుభవించడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అంటే ఆ పాప కార్యములు మన మీద ఆ రిజల్ట్ చూపెట్టడానికి కూడా దీంట్లో స్టేజెస్ ఉంటాయి. పాప కార్యాలు చేయటం ఆపేసినా కూడా అంతకుముందు చేసిన పాప కార్యాల ఫలితాలు ఖచ్చితంగా మనం అనుభవిస్తాము. ఇప్పుడు చెయ్యట్లేదేమో, కానీ ఒకప్పుడు చేశాం కదా, వాటి ఫలితాలను అనుభవిస్తాం. కొన్ని పాపాలు ఎలా ఉంటాయంట, ఆల్రెడీ అవి విత్తనంగా ఉండటం అయిపోయింది, కొన్ని మొలకగా రావడం అయిపోయింది, కొన్ని మొక్కలుగా రావడం అయిపోయింది, కొన్ని వృక్షాలుగా రావడం కూడా అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి ఫలాలు కూడా వస్తున్నాయి అన్నమాట. అలాంటి స్థితిలో ఎప్పుడైతే మన పాపాల ఫలాల స్థితికి వస్తాయో, అంటే ఏంటి, నీ పాపం పండింది అనే మాట మనం బాగా వింటూ ఉంటాం కదా. ఎప్పుడైతే మన పాపాలు ఆ స్థాయికి వచ్చినప్పుడు మన జీవితంలోని ఎన్నో కష్టాలు కానీ, బాధలు కానీ, మనకి కలతలు కానీ, ఇవన్నీ కూడా మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. మన పాపాలు బాగా పండినప్పుడు మాత్రం మనము ఆ బాధల్ని వాటిని అనుభవిస్తాం. కానీ ఈ పాపపు కర్మల నుంచి మాత్రం తప్పించుకోకుండా ఎవ్వరూ కూడా ఉండలేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని అనుభవించాల్సిందే. ఇంతకుముందు చేసిన పాపాలు ఎలా పోతాయి అని చెప్పి ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క భక్తియుత సేవ చేస్తారో, అంటే ఏంటి, భగవంతుని నామం చేస్తూ, భగవంతుని ప్రసాదం తీసుకుంటూ, భగవంతుడు చెప్పిన విధంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటూ ఎవరైతే భగవంతుని నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని భక్తియుత సేవ చేసే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ సమస్త పాప ఫలితాల నుంచి విముక్తి పొందుతారు.